మనకి మన సొసైటీలో చాలామంది ఓర్వలేని తన్నం అని ఒక భావోద్వేగంతో సఫర్ అవుతుంటారు. అది ఎలా మొదలవుతుంది వాళ్ళకి? అది వాళ్ళలో ఆ ఎమోషన్, ఆ భావోద్వేగం అనేది స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంది? ప్రతి క్షణం వాళ్ళు ఇతరులను చూస్తూ ఏదో చేయాలనే ఆలోచనలు చేస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు కావచ్చు. కానీ వాళ్ళు పడే ఇబ్బందులు వేరే ఉంటాయి మానసికంగా. ఆ భావోద్వేగం వల్ల నానా రకాల ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు. సో అది ఎలా స్టార్ట్ అవుతుంది? దానికి కారణాలు ఏంటి? ఓర్వలేనితనము అంటే ఈర్ష్య. ఈర్ష్య. వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళు నాకంటే బెటర్గా ఉన్నారు, వేరే వాళ్ళకి బెటర్ లైఫ్ స్టైల్ దొరికింది, వేరే వాళ్ళకి బెటర్ లైఫ్ పార్ట్నర్ దొరికారు. ఇటువంటివన్నీ కూడా మనిషిని ఈర్ష్యకి గురి చేస్తూ ఉంటుంది. అయితే మనిషి కూడా ఒక జంతువే. అన్ని జంతువుల్లాగానే మనిషికి కూడా శరీరం అలాగే పనిచేస్తుంది. హార్ట్ అలాగే బీట్ అవుతుంది, అండ్ లంగ్స్ అలాగే బ్రీతింగ్ చేస్తుంది, అండ్ కిడ్నీస్ అలా పనిచేస్తే లివర్ అలాగే పనిచేస్తుంది. ఏ తేడా లేదు. అయితే జంతువులకి ఏంటి అని అంటే, జంతువులకి మనిషికి తేడా ఏంటంటే, మనిషి యొక్క బ్రెయిన్లో జంతువులతో కంపేర్ చేస్తే మోర్ మెమరీ స్టోరేజ్ కెపాసిటీ ఉంది, అండ్ ప్రాసెస్ చేసి ఎనలైజ్ చేసే కెపాసిటీ ఎక్కువ ఉంది. రైట్? అయితే జంతువుగా ఉన్నప్పుడు మనిషి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జంతువుగా లీడ్ చేసి ఆ డిఎన్ఏ నుంచి వచ్చింది కాబట్టి జంతువు లక్షణాలే ఉంటాయి. జంతువు లక్షణాలు అంటే ఏంటంటే, జంతువుకు తెలిసింది ఏంటి ఆ శరీరానికి అంటే, తనకు ఒక డాగ్ తీసుకున్నా, క్యాట్ తీసుకున్నా, ఎలిఫెంట్ తీసుకున్నా, హార్స్ తీసుకున్నా, వాటికి ఏం తెలుసు అంటే ఆహారం సంపాదించుకోవటం. అంటే కొంత ఘన పదార్థం ఆహారంగా కావాలి, మెయిన్ ఇంపార్టెంట్ అది. తర్వాత కొంత వాటర్ కావాలి, కొంత ఆక్సిజన్ కావాలి ఆ శరీరానికి. సో దాని తర్వాత ఎక్కడి నుంచైనా ప్రమాదాలు వస్తే ఆ ప్రమాదాల నుంచి తప్పించుకునేటువంటి ఒక మెకానిజం ఉంటుంది. ఆ తర్వాత రీప్రొడక్షన్ సంబంధించి సెక్స్ అనే మెకానిజం ఉంటుంది. ఎక్కడైతే మేల్ ఫీమేల్ ఉన్నాయో వాటి మధ్య ఇంటర్ కోర్స్ జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో ఒకలాగా ఉంటుంది. ఫ్రాగ్స్లో ఒకలాగా ఉంటాయి, రెప్టైల్స్ ఒకలాగా ఉంటుంది, బర్డ్స్ ఒకలాగా ఉంటాయి, క్షీరదాల్లో ఇంకొక రకంగా ఉండొచ్చు. అయితే వీటన్నిటికీ కామన్గా ఉండేది సేమ్ బాడీ మొత్తం. ఒక్క బ్రెయిన్లో ఉండే డేటా స్టోరేజ్ కెపాసిటీలో తేడా ఉంది, మిగతాదంతా కామన్. ఆహారము వాటికి ఆ రోజుకి ఆహారం దొరికితే చాలు, మర్నాటికి మళ్ళీ అవి వేటకు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే నిన్నటిది గుర్తుండదు వాటికి, అంటే రేపటి గురించి అంచనా కూడా ఉండదు. కాబట్టి ఆ రోజుకి వరకే అవి పనిచేస్తూ ఉంటాయి. బట్ మనిషికి ఉన్న ఎక్స్ట్రాడినరీ మెమరీ అండ్ ఎనలిటికల్ స్కిల్స్ వల్ల ఈరోజు ఆహారం సంపాదించడంతో పాటు నిన్న ఏం తిన్నాము, ఏంటి, ఎంత స్ట్రగుల్ అయ్యాము, ఇవన్నీ మెమరీలు ఉండిపోయినాయి. ఇలా కొన్ని రోజుల నుంచి ఈ విధంగా ఫుడ్ ఒకరోజు దొరికింది, ఒకరోజు దొరకలేదు, వాటర్ దొరికింది, దొరకలేదు అన్నప్పుడు, సో రేపు దొరికే అవకాశం ఉందా లేదా అనే ఆలోచన వచ్చి రేపటి గురించి శ్రద్ధ తీసుకోవటం మనిషి మొదలుపెట్టాడు. రైట్? సో మొదట బేసిక్ నీడ్స్ ఆ రోజుకి, తర్వాత రేపటి బేసిక్ నీడ్స్, వాటిని ఏమంటామంటే సెక్యూరిటీ నీడ్స్ అంట. సెక్యూరిటీస్. రేపు కొంత నాకు ఆహారం దొరికే పరిస్థితి ఉండాలి, ఇంకోటి ఏదో దొరికే పరిస్థితి ఉండాలి. ఇట్లా దాంట్లో రేపటి గురించి కూడా వేటాడటం, కొన్ని రోజుల వరకు ఆహారాన్ని నిల్వబెట్టుకోవటం, ఆ తర్వాత గుర్తుంది కాబట్టి తన పార్ట్నర్ ఎవరో ఆ పార్ట్నర్ని మెయింటైన్ చేయటం, ఆ పార్ట్నర్తో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి పుట్టినటువంటి పిల్లల్ని తన కుటుంబం అని భావించి వాటి శ్రద్ధ తీసుకో. ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం. యానిమల్స్లో కూడా ఉంటుంది, కానీ యానిమల్స్ ఎక్కువ కాలం తన బిడ్డలు తెలియదు, అండ్ వేరే బిడ్డను కూడా యాక్సెప్ట్ చేస్తుంటాయి. ఆవు తన దూడకే కాక వేరే దూడ వచ్చినా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది, ఎక్కువ రోజులు గుర్తు ఉండదు. తర్వాత ఆ దూడ వెళ్ళిపోతుంది, తల్లిని మరిచి ఇక తను వెళ్ళిపోవాలి, తన ఆహారం తను వేటాడుతూ ఉంటుంది. కానీ మనుషులు అట్లా కాదు, గుర్తుంటుంది కాబట్టి వీడు నా బిడ్డ కాదు అన్న దాంట్లో నా బిడ్డకి నా వాళ్ళకి కొంత నేను ఆహారం దాయాలి అనేటువంటిది పక్షులు జంతువులు కూడా తెచ్చి పెడుతూ ఉంటాయి బిడ్డలకి. బట్ కొంతవరకే, ఆ లిమిటేషన్ తక్కువ. ఇక్కడ చాలా ఎక్కువ రోజులు ఎక్కువ కాలం పాటు పెడుతూ సొంత ఆస్తి, నాకు ఆస్తి ఉండాలి, నా కుటుంబం కూడా ఆస్తే, నా భార్య ఆస్తి, భర్త కూడా ఆస్తి అయింది, పిల్లలు ఆస్తి అయింది, అట్లా సొంత ఆస్తి
అక్కడి నుంచి కాస్త మిగతా ఇల్లు, పొలము, బట్టలు ఇట్లా రకరకాలన్నీ పెంపొందిస్తూ ఉంది. ఇది జంతువులకు లేని మనిషికి ఉండే లక్షణం, రేపటి గురించినటువంటి ఆలోచన. రైట్? రేపంటే రేపే కాదు, భవిష్యత్తు గురించినటువంటి ఆలోచన. భవిష్యత్తులో నాకు వచ్చేటువంటి కష్టాలు ఏంటి, భవిష్యత్తులో అవకాశాలు ఏంటి, ఇది ఆలోచిస్తూ ఉంటాను. ఈ క్రమంలో కష్టాలు కూడా గుర్తొస్తాయి. ఒక వారం రోజుల క్రితం టైగర్ అటాక్ చేసింది, కాబట్టి ఇన్ ఫ్యూచర్ టైగర్ అటాక్ చేసే అవకాశం ఉంది అని మనిషికి గుర్తుండదు. జంతువులకు అంత గుర్తుండదు, ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాయి తప్ప అవి గుర్తుపెట్టుకుని స్ట్రాటజీతో అడుగులేయటం ఉండదు. చాలా స్పాంటేనియస్గా అవి రియాక్ట్ అవుతుంటాయి. ఈ మనిషికి అడ్వాంటేజ్ ఎట్లాగా ఉందో కొన్ని డిసడ్వాంటేజ్, దీనివల్ల ఈ అడ్వాంటేజ్ వల్ల డిసడ్వాంటేజ్ కూడా ఏర్పడింది. ఈ అడ్వాంటేజ్ వలన రేపటి గురించి అంచనా వేయగలుగుతాము, వాటికి శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఇంత లాట్ ఆఫ్ మైండ్ ప్రాసెస్ అవ్వటం వలన సెన్సరీ ఆర్గాన్స్ యొక్క సెన్సిటివిటీ దెబ్బతింది. యానిమల్స్కి చాలా మనకంటే చాలా ఎక్కువ సెన్సిటివ్, మనకు కూడా ఉండేది. బట్ ఎప్పుడైతే మైండ్ వచ్చిందో ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ పెరిగింది కాబట్టి ఆ వినికిడి తక్కువ ఉంటుంది వాటితో పోలిస్తే. స్మెల్ చేయటం, స్నిఫింగ్ తక్కువ ఉంటుంది, టేస్ట్, ఇవన్నీ కూడా అవి చాలా మైన్యూట్ చేంజ్ కూడా పసిగట్టి బాడీ కూడా చాలా ఫాస్ట్ రియాక్ట్ అవుతుంది. రైట్? మనకంటే చాలా ఫాస్ట్ రియాక్ట్ అవుతుంది. కోతి మనకంటే చాలా సైజ్ చిన్నగా ఉంటుంది, కానీ అది చూస్తే భయపడడం చాలా ఫాస్ట్ రియాక్ట్ అవుతుంది. డాగ్ కూడా అంతే, క్యాట్ అయినా చాలా తక్కువ టైంలో రియాక్ట్ అయ్యి జంప్ చేయటం అవన్నీ చేస్తుంటే మనకు అది కోల్పోయాం. మనం ఒక అడ్వాంటేజ్ వచ్చి ఇంకో డిసడ్వాంటేజ్ వచ్చింది. ఈ క్రమంలో ఇంకా ఏంటి, మొదటిది ఆహారం భవిష్యత్తు గురించి కూడా దాచుకోవటం, ఆస్తి, తన వాళ్ళు, తన ఆహారాన్ని సంపాదించేటువంటి శక్తి, తన కుటుంబం, ఇట్లాంటి అన్నీ కూడా తనకి ఉంది, ఐడియా ఉంది. ఆ తర్వాత ఉండే 2 మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయి, ఏంటవి? ప్రమాదాల నుంచి తను కాపాడుకోవటం ఫస్ట్ థింగ్. రెండోది, మొదటిది ఆహారం, రెండోది ప్రమాదాల నుంచి తను కాపాడుకోవటం, మూడోది సెక్స్, రీప్రొడక్షన్ సంబంధించి. ఇవి కూడా యానిమల్ నుంచే వచ్చినాయి. ప్రమాదాల నుంచి తను కాపాడుకోవడానికి ఈ బాడీ ఒక విధమైన మార్పు జరుగుతుంది. ఆ మార్పులో రిలీజ్ అయ్యే కెమికల్స్ ఈ బాడీని ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి తీసుకెళ్తాయి. అప్పుడు ఈ బాడీకి ఎక్కువ శక్తి కావాలి. రైట్? అది ప్రమాదంలో ఉన్నప్పుడు. ఎందుకంటే టైగర్ దూకుతుంటే తను పరిగెత్తి పారిపోవాలి, లేకపోతే దాన్ని అటాక్ చేయాలి. అలాగే సెక్స్ కూడా చూజ్ చేసుకోవటం పెరిగింది. అండ్ స్పాంటేనియస్గా కాకుండా కొంత ప్లాన్ చేసుకుని లాంగ్ రన్ ఒకరితోనే ఉండటం, ఇటువంటివన్నీ పెరగటం వలన ఆస్తి కూడా ఉండటం వల్ల సెక్షువల్ పార్ట్నర్ కూడా ఓన్లీ అప్పటికప్పుడు కాకుండా తనకున్నటువంటి సామర్థ్యం, ఆస్తి, డబ్బో లేకపోతే తన శారీరక బలమో, సామాజిక బలమో, బట్టలో లేకపోతే ఇల్లు, కారు, ఏదో ఒకటి, వాటిని చూసి ఫీమేల్ అట్రాక్ట్ అవటం. అలాగే మేల్ కూడా ఫీమేల్ యొక్క శరీరమే కాకుండా ఫీమేల్ యొక్క నగలు, ఆస్తి, తన కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆస్తి, ఇటువంటి ఏవేవో వస్తున్నాయి కదా, వాటిని కూడా చూసి అట్రాక్ట్ అవటం. ఇట్లా జరగటం వల్ల ప్యూర్గా యానిమల్ లాగా సెక్స్ జరగట్లేదు, చాయిస్ కూడా అట్లా జరగట్లేదు. ఓకే. కాబట్టి ఒకరికి మంచి పార్ట్నర్ దొరకటం, ఇంకొకరు మంచి పార్ట్నర్ దొరకపోవటం. మంచి అంటే క్వాలిటీ పార్ట్నర్. క్వాలిటీ పార్ట్నర్ దొరకనప్పుడు సెక్స్ క్వాలిటీగా ఎంజాయ్ చేయలేనప్పుడు, ఇతరులు క్వాలిటీ సెక్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు, ఆర్ ఇతరులు సేఫ్ ఉన్నారు, నేను సేఫ్ లేను, నాకు ప్రమాదం ఉందనుకున్నప్పుడు ఈ బాడీ భయానికి లోన్ అవుతుంది, నెగటివ్ ఎమోషన్కి లోన్ అవుతుంది. ఈ నెగటివ్ ఎమోషన్ మనకు చాలా ఉన్నాయి. భయం ఉంది, ఇటు వాళ్ళు పొందేటువంటి సంతోషం తనలో లేకపోవడం వల్ల అలాంటి సిచ్యువేషన్ కోసం సంతోషం, లేకపోతే వాళ్ళకున్న సెక్యూరిటీ నాకు లేదు, నాకు ప్రమాదం ఉంది, లేదా సంతోషం లభించట్లేదు, రెండు ఒకటే. ఇప్పుడున్న స్థితి కంటే బెటర్ది లభించట్లేదు, లేదా ఇప్పుడున్న స్థితి కంటే పడిపోతాను, రెండు భయాన్ని సృష్టించాయి. చాలా ఎమోషన్స్ ఉంటాయి మనిషికి మైండ్ రిలేటెడ్. పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. నెగిటివ్లో భయం, బాధ, కోపం, అసహ్యం, జుగుప్స, పాపభీతి, పశ్చాత్తాపం, ఈర్ష్య, ద్వేషం, సిగ్గు, బిడియం, ఇలా నంబర్ ఆఫ్ నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా బాడీకి లేవు, మైండ్కి ఉన్నాయి. బాడీకి ఉన్నది ఏంటి అంటే భయం ఒకటే, ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ఒకటే. టైగర్ వచ్చినప్పుడు కొట్టి చంపాలి,
లేదా పారిపోవాలి. కానీ మైండ్కి చాలా ఉన్నాయి కదా. ఉన్నప్పుడు ఈ రకరకాల ఎమోషన్స్ అన్నీ కూడా దాని మూల కారణం భయమే. భయం, కోపం అంటే భయం. వాడు నా మాట వినటం లేదు, వినకపోతే రేపొద్దు నాకు ఇబ్బంది అవుతుంది, దాంతో ఈరోజు కోపం చూపిస్తున్నాం. కోపం భయం రెండు ఒకటే. బాస్ మీద భయం వేస్తుంది, బాస్ తిడతాడేమో భయం, భార్య తిడితే కోపం వస్తుంది, ఎందుకంటే భార్య ఇన్ఫీరియర్ అని భావిస్తున్నాడు కాబట్టి. రైట్. తండ్రి తిడతాడేమో అని భయం, అదే తమ్ముడికి ఆ విషయం తెలిసి తమ్ముడు మాట వినకపోతే కోపం వస్తుంది. రైట్. అదే తండ్రి వినకపోతే భయం వేస్తుంది. సో కాబట్టి భయం కోపం రెండు ఒకటే. అలాగే వచ్చేసి ఈర్ష్య, ద్వేషం, సిగ్గు, బిడియం, పాపభీతి, పశ్చాత్తాపం, ఇవన్నీ కూడా భయమే. బాధ కూడా భయమే. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాధ, నా తండ్రి గారు చనిపోయారు, కొంతకాలం అయింది, నాకు ఇప్పుడు భయం ఉంటుందా అంటే బాధ ఉంటుంది, ఆయన మిస్ అయ్యారు కాబట్టి. నా తల్లి బ్రతికే ఉంది, ఆమె చనిపోతుందేమో అని ఆలోచన వచ్చింది, అది భయానికి లోన్ చేస్తుంది. రెండు ఒకటే. నా తండ్రి చనిపోకముందు తండ్రి చనిపోతాడేమో అని ఆలోచన వస్తే భయం వేసేది, చనిపోయిన తర్వాత బాధ కలుగుతుంది, బాధ కూడా భయమే. కోపము భయం. అలాగే పాపభీతి, నన్ను నరకంలో పడేసి నూనెలో వేపుతారేమో, లేకపోతే ఇంకేమో కష్టాలు పెడతారేమో అని భయం. సిగ్గు, బిడియం, వాళ్ళు నవ్వుతారేమో అని భయం, అదో భయం, అది కూడా భయమే. ఈర్ష్య, ద్వేషం, ఇవన్నీ కూడా భయాలు. ఈర్ష్య అంటే వాళ్ళు నాకంటే ముందు వెళ్ళిపోతే నా ఆపర్చునిటీస్ వాళ్ళు గ్రాప్ చేసేస్తే నాకు దొరకవేమో అది అనేటువంటి భయం వలన ఈర్ష్య అనేది వస్తూ ఉంది మనిషికి. యానిమల్స్కి ఇంత థింకింగ్, యానిమల్స్ కూడా ఉంటుంది, బట్ వెరీ లెస్, కొంచెమే ఉంటుంది తప్ప మనిషిలాగా ఉండదు. సో ఈ విధంగా భయం వలన మనిషి ఇతరులను చూసి ఓర్చుకోలేకపోవటం, మనిషి ఇతరుల మీద ఈర్ష్యపడటం, ద్వేషం పెంచుకోవటం, ఇవి జరుగుతూ ఉంటాయి. రైట్. ఇప్పుడు బయట ఏం చేస్తారంటే చాలామంది, ఒక అబ్బాయికి మంచి గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, తను చూసి భరించలేడు, అయితే మనిషికి చూసే వాళ్ళంతా వాడి అమ్మాయి చాలా బాగా బ్యూటీ ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తుంటారు. అది చూసి వీడు తట్టుకోలేడు, అది వీడికి కావాలి, లేదంటే వాడుకునే చెడగొట్టాలి, అది వాడు చేసే ప్రయత్నం. వాడు ఏం చేస్తారంటే అమ్మాయి విషయంలో వాడికి ఎదుటివాడికి దొరికేటువంటి అప్రిసియేషన్ అయితే ఏదైతే ఉందో దాన్ని చెడగొట్టడానికి అమ్మాయి మీద ఏదైనా మైనస్ క్రియేట్ చేయాలా, లేకపోతే వీడన్నా అంతకంటే గ్రేట్ సంపాదించుకోవాలి, ఏదైనా ఒకటి కావాలి వాడికి. వాడు ఏం చేస్తాడంటే అమ్మాయి ఇది వీడికి అలాంటిది వీలు కానప్పుడు అమ్మాయి మీద నెగిటివ్ రోల్స్ క్రియేట్ చేయడం, క్యారెక్టర్ మీద లేనిపోయిన అబాండాలు వేయడం. వినే వాళ్ళకి ఏంటంటే వల్గర్గా అయిపోయి అమ్మాయి ఇట్లాంటిదట అట్లాంటిదని ఒక మంచి పేరు అన్నది అక్కడ తగ్గిపోతూ ఉంటుంది. ఒక మంచి వస్తువు ఒక వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ఆ వస్తువు కానీ మనిషి కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అది సరైనది కాదు అన్నప్పుడు మనుషులు ఎవరైనా వాళ్ళని మిస్బిహేవ్ చేస్తుంటారు, అలాంటివి చేస్తుంటారు. ఇంకోటి వస్తువుల విషయంలో కానీ డబ్బుల విషయంలో కానీ ఎదుటి వాళ్ళని చెడగొట్టాలి, లేదంటే తనన్నా సంపాదించుకోవాలి, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మెయిన్ ఇక్కడ రోల్ బ్యాక్ ఎక్కువగా అంటే వాళ్ళ బ్యాగ్లో ఉండి వాళ్ళని పుష్ చేసే ఆలోచన ఏంటంటే అమ్మాయిలే అనేది నా ఉద్దేశం. మెయిన్ ఎక్కువ నేను ఆలోచిస్తూ గమనిస్తున్న మనుషులలో నేను చూసేది ఏంటంటే ఎక్కువ యూత్ ఉంటారు, దాదాపు 45-50 ఏవో ఉన్న వాళ్ళు ఇలాంటి ఎమోషన్స్కి గురి అవ్వరు. ఆ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ గురవుతుంటారు. దానికి బ్యాక్ ఏంటంటే వాళ్ళ అమ్మాయి వాడికి అందుబాటులో ఉన్న అమ్మాయి కాకపోయినప్పుడు దూరంగా ఉన్నప్పటికీ ఇంకొకడు ఫోకస్ అవుతున్నాడంటే ఆ అమ్మాయి ముందు నేను మైనస్ అవుతున్నాననే ఉద్దేశం ఒకటి ఉంటుంది. అంటే ఆ అమ్మాయే అనుకోండి, ఆ అమ్మాయి కావాలని పక్కకుండి నడిపించకపోయినా వీడి ఆలోచనలు ఆ అమ్మాయి యొక్క ఆలోచన వీడిని నడిపిస్తుంది అనేది నా ఉద్దేశం. ఆ అమ్మాయి కోసం వీడు ఎక్కువ ఎదుటివాడిని తగ్గించాలని లేదంటే ఎదుటివాడిని చెడగొట్టాలని ఒక ప్రయత్నాలు చేస్తుంటారని నా ఉద్దేశం. రైట్, ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్లీ ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఎవరీ యానిమల్, ఎవరీ లివింగ్ బీయింగ్, ultimate purpose of life is reproduction.
తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసి చనిపోవడం తప్ప ఏ జీవరాశి చేసేదేం లేదు లేదు. నేచర్ కాంటెక్స్ట్. మనం ఎంత సంపాదించినా ఎంత సాధించినా, ఇప్పుడు తను ఆయన పేరేంటి, స్టీవ్ జాబ్స్, యాపిల్ కంప్యూటర్స్ తన అధినేత చనిపోయాడు. నేచర్కి తన ఏంటి నథింగ్, ఒక లివింగ్ బీయింగ్, అంతే, ఒక బాడీ, కొన్ని సెల్స్ అంతే. భగత్ సింగ్ చనిపోయాడు, కొన్ని సెల్స్ అంతే అంతే. అలాగే క్రిమినల్స్ ఎవరో చనిపోయారు, ఉసామా బిన్ లాడెన్ చనిపోయారు, సేమ్. నేచర్కి అంత అవసరం. నేచర్కి తన జీన్స్ని నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ చనిపోవటం అనేది నేచర్కి ఏర్పడినటువంటిది. ఇది అంటే నేచర్ కోరికని కాదు, నేచర్లో అది జరుగుతూ ఉంది. తనకి అసలు పట్టింపు అనేది ఉండదు, నేచర్ పట్టింపు లేదు. సో కాబట్టి దాని ప్రకారం రీప్రొడక్షన్ అల్టిమేట్ పర్పస్ కాబట్టి సెక్స్ అనేది అల్టిమేట్లీ ఇది అవుతుంది. ఏ జీవరాశి ఏ ప్రయత్నం చేసినా అల్టిమేట్ గోల్ ఏంటి అంటే తన ఆపోజిట్ జెండర్ మేట్ని మీట్ అవటం. దేనికోసం? మీటింగ్ కోసం, సెక్స్ కోసం. కోయిల కూస్తున్నా, నెమలి పురివిప్పి ఆడుతున్నా, మిణుగురు పురుగులు మెరుస్తూ ఉంటాయి, నక్కలు ఊలలు పెడుతూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి, కప్పలు బెకబెకమంటున్నాయి, కిచురాళ్ళు రాత్రిపూట కీ అని సౌండ్ చేస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? తమ ఆపోజిట్ జెండర్ మేట్ని పిలుస్తున్నాయి మేటింగ్ కోసం. నెమలి ఎందుకు పురివిప్పి ఆడుతుందంటే అదంతా ఆహ్లాదంగా ఉంటే సెక్స్ కోసం. ఇంకొక ఫీమేల్ వస్తుంది. కోయిల్ కూస్తుంది ఎందుకంటే సెక్స్ కోసం. ఇవన్నీ అందుకే జరుగుతూ ఉంటాయి. అలాగే మనిషి కూడా తను చేసే ప్రతి ప్రయత్నం అల్టిమేట్లీ తన పార్ట్నర్ని రీచ్ అవ్వటం కోసం, ఒక బెటర్ పార్ట్నర్ చాయిస్ పెరగటం కోసం. తను బాగా చదువుకుంటున్నాడు, ఎందుకు? మంచి ఉద్యోగం వచ్చి డబ్బు వస్తే బెటర్ పార్ట్నర్ని తను ఎన్నుకోగలుగుతాడు. ఒక్కొక్క అతను రోజు జిమ్కి వెళ్ళో లేకపోతే బయట వాకింగ్ చేసో జాగింగ్ చేసి ఫిట్నెస్ సంపాదించుకున్నాడు, ఎందుకు? బెటర్ సెక్స్ కోసం, బెటర్ అమ్మాయి తనకి అట్రాక్ట్ అవ్వడం కోసం. ఇంకొక అతను సామాజికంగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, దాన ధర్మాలు, అల్టిమేట్గా బెటర్ పార్ట్నర్ కోసం. ఇంకొక అతను స్పోర్ట్స్ బాగా ఆడతాడు, అది బెటర్ పార్ట్నర్ కోసం. ఏదైనా అల్టిమేట్లీ బెటర్ పార్ట్నర్ చూసి. మరి పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి అనేది నేచర్లో లేదు, సమాజంలో ఉంది. స్టిల్ పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ బెటర్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కావచ్చు, ఆర్ వాళ్ళ పిల్లలకి బెటర్ పార్ట్నర్ కావచ్చు. ఏదో ఒకటి వాళ్ళ పార్ట్నర్ బెటర్ పార్ట్నర్ ఉండదు. మీకున్నటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. వాళ్ళ పిల్లలకి బెటర్ పార్ట్నర్ కోసం అవుతుంది. సో అల్టిమేట్లీ పార్ట్నర్ రీచ్ అవ్వటం కోసమే ఇవన్నీ జరిగాయి. ఇది ఆహారము తీసుకున్న తర్వాత, తను సర్వైవ్ అయిన తర్వాత ప్రమాదాలు ఏమీ లేనప్పుడు నెక్స్ట్ సెక్స్ గురించి వస్తుంటాం. మరి దీంట్లో అమ్మాయిల పాత్ర ఏంటి అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఉన్నారు ఎగ్జాంపుల్, నా దగ్గర మీ దగ్గర ఉన్నది ఏదో నా దగ్గర లేదు, అమ్మాయి నన్ను డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాట్ ఇస్ ద నేచర్? చెప్తాను. యానిమల్స్లో మేల్ ఫీమేల్ తేడా లేదు. యానిమల్స్లో ప్యూర్ సెక్స్ ఓన్లీ యానిమల్స్లోనే సాధ్యపడుతుంటారు. బికాజ్ యానిమల్స్కి తెలియదు ఈ సెక్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల ఫీమేల్ యానిమల్కి తెలియదు తను ప్రెగ్నెంట్ అవుతానని, మేల్ యానిమల్ కూడా తెలియదు. జస్ట్ ప్లెజర్ కోసం నేచురల్లీ ఉన్న దాంతో అవి ఇంటర్ కోర్సో లేకపోతే మరొకటి జరిగి సపరేట్ అయిపోతాయి. ఫీమేల్ యానిమల్ ప్రెగ్నెంట్ అవుతుంది, ఎందుకైందో తనకు తెలియదు. పిల్లల్ని కనేస్తుంది, కొన్నాళ్ళు పాలిచ్చి పెంచుతుంది. ఇవి క్షీరదాలు అయితే వేరే వేరే రకంగా పెంచి, పక్షుల్లో ఇంకో రకంగా ఉంటుంది, సపరేట్ అయిపోతాయి. కానీ మనుషులు అట్లా కాదు. ఈ తేడా మీరు మాటికి ఆడపిల్లలు అంటున్నారు కాబట్టి ఈ తేడా ఎందుకు వచ్చిందో చెప్తాను. యానిమల్స్లో ఆ విధంగా జరుగుతుంది, బట్ హ్యూమన్ బీయింగ్స్ అలా కాదు. వీళ్ళకు ఉన్న ఎక్స్ట్రాడినరీ మెమరీ అండ్ అనలిటికల్ స్కిల్స్ వల్ల ఈ యాక్ట్లో పార్టిసిపేట్ చేయటం వల్ల తను ప్రెగ్నెంట్ అవుతానని ఫీమేల్కి తెలుసు, తను కాను అని మేల్కి తెలుసు. ఒక విషయం, ఒక టాస్క్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ టాస్క్లో కొంచెం అటు ఇటు అయితే వచ్చేటువంటి నెగటివ్ కాన్సిక్వెన్సెస్ యొక్క ఇంటెన్సిటీని బట్టి ఒక వ్యక్తిలో స్ట్రెస్ లెవెల్ ఉంటుంది, రైట్? సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ప్రసాద్ ఐమాక్స్ ఒక 40 minutes ట్రావెల్ అనుకుందాం. అక్కడ ఒక సినిమా టికెట్ కొనుక్కున్నాను, 9:30కి షో, 40 minutes డ్రైవ్. ఇక్కడ 9 అయిపోయింది, 10 minutes లేట్ అవుతుంది ఫిజికల్ టైం. అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఒక విధమైనటువంటి స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. అలా కాకుండా ఇక్కడి నుంచి దిల్షుక్ నగర్లో నాకు ఎగ్జామ్ ఉంది, 40 minutes డ్రైవ్,
9:30కి ఎగ్జామ్, ఇక్కడ 9 అయిపోయింది, 10 minutes తక్కువ ఉంది ఫిజికల్ టైం. సో అప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు స్ట్రెస్ ఉంటుంది. ఈ రెండు స్ట్రెస్ లెవెల్లో తేడా ఉంటుంది. సినిమాకి అయితే తక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఎందుకంటే అది మనం పోయినా ఏం కాదు, మళ్ళీ చూసుకోవచ్చు, చూడకపోయినా వచ్చే నష్టం లేదు, అది ఓన్లీ వచ్చే లాభం, ఎంటర్టైన్మెంట్ తగ్గింది అంతే. బట్ ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమవుతుంది, 1 year వేస్ట్ అయ్యి 1 year డిఫరెంట్ అయి ఉంటుంది దానికి. చాలా లాస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, రైట్? ఆ విధంగా ఏ టాస్క్ అయినా మనం తలసినప్పుడు ఆ టాస్క్ ఫెయిల్ అయితే వచ్చే కాన్సిక్వెన్సెస్ని బట్టి వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మేల్ ఫీమేల్లో, ఫీమేల్ తను ప్రెగ్నెంట్ ఎంత కేర్ తీసుకున్నా మేల్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. మేల్కి మహా అయితే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రావచ్చు, అంతమించి ఏం లేదు. అది కూడా ఫీమేల్కి ఛాన్సెస్ ఉన్నాయి ఈక్వల్లీ, ఇంకా ఎక్కువ ఉన్నాయి ఫీమేల్కి అయితే, అంత తప్ప ఏం లేదు, 0. బట్ ఫీమేల్కి మాత్రము తను ఎంత కేర్ తీసుకున్నా పీరియడ్స్ వచ్చేదాకా తనకు ఒక డౌట్ ఉంటుంది, తనేమైనా కన్సీవ్ అయ్యానా అని. పీరియడ్స్ వచ్చి క్లియర్ అయితే నో ప్రాబ్లం, లేదు అంటే కన్సీవ్ అయితే 9 months ఒక బేబీని మోయటం అనేది చాలా పెద్ద టాస్క్, బయలాజికల్లీ సైకలాజికల్లీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అది రెండవది. మూడవది, డెలివరీ అనేది చాలా పెద్ద టాస్క్, చచ్చి బతికినంత పని. ఆల్ ఫీమేల్ అందరూ ఆడపిల్లలకి అంటూ ఉండొచ్చు, బట్ మేల్కి అయితే లేదు. అలాగే తర్వాత ఎంతమంది ఆయమ్మలు అమ్మమ్మలు ఉన్నా ఆ బయలాజికల్ మదరే ఆ బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది. అదొక టాస్క్. 1 or 2 years వరకు వాళ్ళు సపరేట్ కాలేరు. ఆ తర్వాత ఒక్కొక్కసారి ఆ బేబీకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే లైఫ్ టైం చూసుకోవాల్సి చూసుకోవాలి. ఇలా న్యాచురల్గా ఒక 5 భయంకరమైన నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. అలాగే ఫైనాన్షియల్లీ చాలా ప్రాబ్లం ఉంటుంది తను ప్రెగ్నెంట్ టైంలో, సోషల్లీ ఇబ్బందులు ఉంటాయి, చాలా సైకలాజికల్లీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇన్ని రకాల నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్న ఫీమేల్ యొక్క ఆలోచన తీరు మేల్ ఆలోచన తీరులో తేడా ఉంటుంది. ఇన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి ఫీమేల్ ఎప్పుడు మేల్ నుంచి సెక్యూరిటీ కోరుకుంటుంది, ఎమోషనల్ సెక్యూరిటీ. నువ్వు కొంత నాకు సెక్యూరిటీ ఇవ్వు. ఇవేమీ లేదు కాబట్టి మేల్ తొందరగా శరీరాన్ని కోరుకుంటూ ఉంటాడు. మేల్ ఫీమేల్ లవ్ ఒకటే ఉండదు, ఫీమేల్ ఎమోషనల్ లవ్ ఉంటుంది, ఎక్కువ సెక్యూరిటీ చూసుకుంటారు, సెక్యూరిటీ కోసం. అందుకని బాగా డబ్బు ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవటం, బలంగా ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవటం, ఎక్కువ పేరున్న వాళ్ళని చూస్ చేసుకోవటం, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని తనకంటే పెద్దవాళ్ళని చూస్ చేసుకోవటం, అలాగే ఎక్కువ సంపాదన ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవటం, తనకంటే ఎక్కువ ఫిజికల్ సైజ్ కూడా పెద్దగా ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. రైట్? ఈ సిచ్యుయేషన్లో ఆడవాళ్ళే కించపరుచుకుంటూ ఉంటారు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా యాక్చువల్ ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీస్ అంటే చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి సెక్యూరిటీస్ లేకుండా వాళ్ళు జీవించడం కూడా కష్టమే. దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకునే విధానంలో ఇలాంటివి కనిపించినప్పుడు, అలాంటివి సెక్యూరిటీస్ లేని వాళ్ళు జీవితంలో చాలా విషయాలు వాళ్ళకి అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళను తిడుతూ ఉంటారు. అది క్యారెక్టర్, అది కరెక్ట్ కాదు, డబ్బుల గురించి చేసుకున్నారని చెప్పేసి, లేకపోతే ఇంకేదో చూసి చేసుకున్నారని, ఇలాంటివి వాళ్ళే మేలని. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ అమ్మాయిని తిట్టరు, అమ్మాయిలే తిడుతుంటారు. దీంట్లో డిఫరెన్స్ ఏంది అసలు? వాళ్ళ మెంటాలిటీస్ నేను 2 రకాలుగా చూసిన, చెప్తాను. సో వాళ్ళకి ఎమోషనల్ సెక్యూరిటీ కావాలి, దీనికి కౌంటర్గా మేల్కి ఏమో శరీరం కావాలి. శరీరం. ఫీమేల్ తను ప్రేమించిన వ్యక్తి తనతో ఎక్కువసేపు మాట్లాడాలి, చాలాసేపు తనతో ఉండాలి. మేల్కి అట్లా కాదు, తొందరగా సెక్స్కి వెళ్ళిపోవాలి. అందుకని మనం చూస్తే ఆ పిల్లలు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అబ్బాయి ఎంతసేపు ప్రైవసీలోకి తీసుకెళ్లాలని చూస్తాడు, అమ్మాయి ఏమో తనతో ఎక్కువసేపు మాట్లాడాలి, చాటింగ్ చేయాలి, తనతో హ్యాంగ్ అయి ఉండాలని కోరుకుంటుంది. ఒకవేళ భార్యాభర్తల్లో భార్య 1 గంట సేపు తను బయటకు వెళ్ళొస్తే దాన్ని 2 గంటలు వివరిస్తుంది. ఓకే, అక్కడ వెళ్ళాను, ఆటో వన్ రమ్మన్నాను రాలేదు, ఇంకో ఆటో కూడా చేయకపోతే ఇట్లా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు. కంటిన్యూ చెప్తూనే ఉంటాడు. ఇంకో ఆటో వాడు 80 రూపాయలు అంటే నేను 30 అడిగితే రాను పొమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దిగుదామంటే వర్షం పడింది, బురదలో ఆపాడు వాడు. కొంచెం ముందుకు ఆపమంటే వాడు ఆపనన్నాడు. దిగేలోపు ఇంకోటి ఏదో వచ్చి ఇక చెప్తూనే ఉంటారు.
మేల్ 10 days తను ట్రిప్కి వెళ్ళి వస్తే 10 minutes కూడా చెప్పడు. అంతే. చెప్పేసి వెంటనే తను వాట్సాప్ చూసుకోవటము, తన ల్యాప్టాప్ చూసుకోవటము, లేకపోతే తన క్రికెట్ చూసుకోవటము చేస్తాం. ఇది బేసిక్ డిఫరెన్స్. ఫీమేల్కి మేల్ మాట్లాడాలి, మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి. అటెన్షన్ ఉండాలి. పోట్లాట కూడా అటెన్షన్, ఎందుకంటే అటెన్షన్ లేకపోతే పోట్లాడాలి కదా. మేల్కి అట్లా కాదు, మేల్కి తొందరగా ఆమె శరీరం దొరకాలి. ఈ క్రమంలో ఈ డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫీమేల్కి జెలసీ ఉంటుంది ఫీమేల్ మీద, మేల్కి జెలసీ ఉంటుంది. అయితే మేల్ జెలసీ డిఫరెంట్ ఉంటుంది, ఫీమేల్ జెలసీ డిఫరెంట్ ఉంటుంది, రెండూ ఒకటి. అయితే సెక్షువల్ జెలసీ ఏంటి అని అంటే, తన సెక్షువల్ ఒక మంచి పార్ట్నర్ నాకు దొరకాలి, అవతల వాళ్ళకి దొరుకుతుంది, నాకు దొరకట్లేదు. అవతల వాళ్ళ సెక్సువల్ లైఫ్ ఎలా ఉందో తెలియదు, ఊహించుకుని చాలా బ్రహ్మాండంగా ఉందని అనుకుంటుంటారు. ఇప్పుడు సినిమా హీరోయిన్లని చాలామంది క్రేజీగా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళతో సెక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు, ఊహించుకుంటారు, మాస్టర్బేట్ చేసుకుంటారు. మాస్టర్బేట్ కూడా బాగుంటుంది, బట్ నిజంగా సెక్స్ అంత బాగుంటుంది అంటే చెప్పలేము. కామన్గా వీళ్ళు చూడకుండా వీళ్ళు వాళ్ళ మీద ఫైర్ అవుతున్నారంటే అర్థం ఊహలే కదా. ఊహలు. సో ఈ విధంగా ఆ సెక్షువల్ జెలసీ ఏర్పడిన తర్వాత ఈ ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్ని ఫీమేల్ మేల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి తను చక్కగా అందంగా, జంతువులు ఇలా లేదు, జంతువులో రివర్స్ ఉంది. జంతువుల్లో మేల్ అందంగా ఉంటుంది, అందులో మేల్కి పొడవైన జుట్టు ఉంటుంది. సింహము శివంగి కంటే పెద్ద సైజు ఉండి పెద్ద జుట్టు ఉంటుంది. నెమలి కానీ పీకాక్, ఆడనెమలి కంటే మగ నెమలి, పావురాలు కానీ కోడి పుంజు, కోడి కంటే ఎక్కువ ఈకలు అవన్నీ అట్రాక్షన్ అనుకుంటా, ఎక్కడైనా అంతే. సో కానీ ఇక్కడికి వచ్చేసరికి, ఎందుకంటే అవి అట్రాక్ట్ చేసుకుని అక్కడ డెసిషన్ మేకర్ ఎవరంటే ఫీమేల్ని ఇంప్రెస్ చేయాలి. రకరకాల డ్యాన్సులు వేస్తాయి, పాటలు పాడితే, రకరకాలు చేస్తాయి. ఫీమేల్ ఇంప్రెస్ అయిన తర్వాతే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ సెక్యూరిటీ కోసం వస్తుంది కాబట్టి ఫీమేల్ మేల్ని ఇంప్రెస్ చేసి, అంటే సేమ్ ఏంటి అంటే వేరే జీవులలో ఇవన్నీ సెక్యూరిటీస్ అవసరం లేదు. ఇక్కడ హ్యూమన్ లైఫ్కి వచ్చేసరికి అవసరం కాబట్టి. ఓకే సార్, ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఫీమేల్ మేల్ని అట్రాక్ట్ చేసుకోవటం కోసం తను అందంగా తయారవటం, జుట్టు పొడవుగా పెంచుకోవటం, అండ్ ఎక్కువ కర్వ్స్తోని వయ్యారంగా ఉండటం. ఎందుకంటే ఇక్కడ మేల్ ఎవరిని ఇష్టపడతాడు? సబ్మిసివ్గా ఉండే వాళ్ళని ఇష్టపడతాడు. ఎంత ఎక్కువ సబ్మిసివ్గా ఉంటే అంత ఫీమేలినెస్. ఆ తర్వాత తన శరీరం, తనకున్నటువంటి బ్రెస్ట్ కానీ, హిప్స్ కానీ, థైస్ కానీ కనిపించాలంటే ఆ షేప్ ఎగ్జిబిట్ అయ్యేలాగా, బికాస్ అట్రాక్ట్ చేసుకోవాలి. స్కిన్ షో చేయటం, అండ్ డ్రెస్సెస్ అటువంటి చూసుకోవటం, పాటలు పాడటం, నాట్యం చేయటం. నేను సొసైటీ కాంటెక్స్ట్ చెప్పట్లేదు, ఇలా చేస్తూ మేల్ని అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తూ ఉంటాను. దానికి కౌంటర్గా మేల్ తన ఆస్తిని చూపించటం, తన కార్ చూపించటం, అంటే నీకు నేను సెక్యూరిటీ ఇవ్వగలిగేవాడిని, ఆ పొజిషన్లో నేనున్నాను అని చూపిస్తూ ఇతను అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. అయితే మేల్ ఏంటి, సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి డామినేటింగ్గా ఉండాలి, ఫీమేల్ సబ్మిసివ్గా ఉండాలి. ఫీమేల్ జెలసీలో ఏమంటారంటే, ఈ అమ్మాయి చూపిస్తున్నంత సబ్మిసివ్ కాదు, చాలా తెలివైంది, నిన్ను మోసం చేస్తుంది, నిన్ను డామినేట్ చేసేస్తుంది. నేను చూడు చాలా సబ్మిసివ్, నేను అమాయకురాలిని, నేను ఏం చేసినా సరే నేనేం సమాధానం కూడా చెప్పలేనంత సబ్మిసివ్గా ఉన్నాను నేను. ఆమె అట్లా కాదు అనేది దాంట్లో ఫీమేల్ ఫైట్ చేసి విన్ అవ్వదు. చూడండి, ఫీమేల్ మేల్ కోసం ఫిజికల్ ఫైట్లోకి రారు, చేయరు వాళ్ళు తిట్టుకునేటప్పుడు కూడా. ఈ మధ్య ఒక తెలంగాణ మినిస్టర్ మీద రాత్రే ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆమె అక్కినేని ఫ్యామిలీ మీ గురించి ఏదో నెగిటివ్ కామెంట్ చేస్తే ఆమెకు సంబంధించి అక్కడ తిట్టుకుంటున్నారు, ఇద్దరు బూతులు తిట్టుకుంటున్నారు. ఇద్దరు ఏమంటున్నారు, ఒకరినొకరు ఏం బ్లేమ్ చేస్తున్నారంటే, నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు నీ శరీరాన్ని అమ్ముకుంటూ నువ్వు అవకాశాలు పొందుతున్నావు అని తిడుతుంది ఆవిడ. ఇద్దరు అంతే తిట్టుకుంటున్నారు. అంటే ఏంటి, నువ్వు హానెస్ట్ రిలేషన్ ఏర్పరచుకోవట్లేదు, నీ తెలివితోనే వాళ్ళ దగ్గర నటిస్తున్నావు, వాళ్ళని అమాయకులు చేస్తున్నావు అనేది చెప్తుంది. కాబట్టి ఎంతసేపు తను ఏం చేస్తుందంటే, నేను
అమాయకురాల్ని, ఆమె కన్నింగ్, కానీ ఆమె చాలా విషయాల్ని ప్లే చేస్తుంది, ఆమె బలమైంది, నేను బలహీనురాల్ని. ఎందుకంటే మేల్ బలహీనుల్ని చూస్ చేసుకుంటాడు, సబ్మిసివ్ ఉండాలి కాబట్టి. అది న్యాచురల్. ఈ కారణములుగా వీళ్ళు ఏం చేస్తారంటే శారీరకమైన ఫైట్ విన్ అయి చూపించడం ఉండదు. కాబట్టి ఆమెను ఎంతసేపు ఆ జలసితోని బ్లేమ్ చేయటంలో ఆమె కన్నింగ్, ఆమె లౌక్యం ప్రదర్శిస్తుంది, వయ్యారాలు ప్రదర్శిస్తుంది, నువ్వు అనుకున్నంత మంచిది కాదు అనేది చూపిస్తున్నాడు. దానికి కౌంటర్గా మేల్ విన్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. విన్ అయ్యే ప్రయత్నంలో ఫీమేల్కి వాడికంటే నేను ఎక్కువ సెక్యూరిటీ ఇస్తాను, వాడి దగ్గర డబ్బు ఉందేమో, నా దగ్గర మనసు ఉంది, నా దగ్గర ఫిజిక్ ఉంది, నా దగ్గర తెలివి ఉంది, లేదంటే నా దగ్గర సామాజికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, నేను ఏం చెప్తే చాలు ఎవరైనా మాట వింటారు, అలా నేను ఎక్కువ సెక్యూరిటీ ఇస్తానని ఫీమేల్ దగ్గర ప్రదర్శిస్తూ ఉంటాడు. ఏ మేల్ కూడా అతనికంటే నేను వీక్, నేను తక్కువ సెక్యూరిటీ ఇస్తాను, లేకపోయినా ఎవరైనా ప్రమాదం వస్తే అతనైతే ఉంటాడు, నేనైతే పారిపోతానని చెప్పను. అతను పారిపోతాడు, నేను ఉంటాను. అతను చెప్పే అబద్ధాలు, అతను నిజానికి పిరికివాడు, వాస్తవానికి వీక్నెస్ చెప్పలేడు, చెప్పడు. ఎందుకంటే ఇక్కడ పోటీ విన్నింగ్లో ఉంది, అక్కడ పోటీ ఓడిపోవటంలో ఉంది. మనం చూస్తుంటాం చాలా యుద్ధాల్లో వాటిల్లో గెలిచిన వాళ్ళకి ఆడపిల్లని ఇస్తూ ఉంటారు. స్వయంవరం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా, మన హిందూ పురాణాల్లో ఉంటుంది. అక్కడ ఏదో పోటీ పెడతారు, చేపను కొట్టడము, లేకపోతే శివధనుసు ఎలవటము, లేపటము, అలా అనేక రకాలైనటువంటి ఆ జనరేషన్ బట్టి ఉంటాయి. అందులో విన్ అయిన వాడికి ఆ అమ్మాయిని ఇస్తాం. అలాగే రాజుగారికి ఒక రాణి కావాలి అని చెప్పి కొంతమంది ఆడపిల్లలను పిలిచి వాళ్ళల్లో కొట్టుకుని ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకుంటామని అంటారు. చూడండి, ఒక ట్రెండింగ్ అది. వాళ్ళు కూడా పోటీ పెట్టవచ్చు కదా, పెట్టరు అట్లా. ఎందుకంటే గెలిచినాము కాదు, వాళ్ళు అందరికంటే లీస్ట్ ఉన్నాము కావాలి. లీస్ట్ ఉన్నామే మోర్ సబ్మిసివ్గా ఉంటుంది, సెక్స్లో మోర్ ప్లెజర్ ఉంటుంది. అందుకని చెప్పి సబ్మిసివ్నెస్ని మేల్ కోరుకుంటూ ఉంటాడు. ఇలా కొంత డిఫరెన్స్ వచ్చి ఫీమేల్కి ఏమైందంటే పోటీ కాదు, గెలవకుండా ఆమెను ఓడించాలి. ఈమె గెలవకుండానే ఆమెను ఓడించాలి, ఆమె బలవంతురాలు అనేది తన అవతల ఉన్న మేల్కి, సమాజానికి చూపించాలి అన్న క్రమంలో ఈ జెలసీ అనేది ఆ విధంగా బయటపడుతుంది. అందుకని ఎక్కువగా బ్యాక్ బైటింగ్, ఆమె గురించి చెడు ప్రచారం చేయడం ఎక్కువగా ఫీమేల్లో నడుస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళ పోటీలో ఆమెను కొట్టి 4 దెబ్బలేసి ఆమె చూడు ఓడిపోయినామా, నేను గెలిచాను, నన్ను ప్రేమించని ఏ అమ్మాయి అడిగినా అతను ప్రేమించి వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పాలంటే మనం ఆ రీల్స్లో వాటిలో చూస్తాం, ఓడిపోయిన ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. వెళ్ళిపోయి 2 అమ్మాయిలు పోటీ పడుతున్నప్పుడు ఒక అమ్మాయిని బాగా కొట్టేసింది, ఒక అమ్మాయి నేను గెలిచి వచ్చాను, నన్ను ప్రేమించంటే వాడు ప్రేమించడు. గుడ్ మేల్ బ్యాడ్ మేల్ ఇది కాదు, ఆ ఓడిపోయిన అమ్మాయి మీద జాలి వస్తుంది, ఆమె మీద సెక్షువల్ డిజైర్ వస్తుంది గెలిచిన అమ్మాయి కంటే కూడా. అందుకని చూడండి, హీరోయిన్ని ఊహించుకునేటప్పుడు అంటే ఫీమేల్ క్యారెక్టర్ని ఊహించుకుంటుంటారు మగపిల్లలు. దాంట్లో సబ్మిసివ్గా ఉండేటువంటి క్యారెక్టర్లు ఇష్టపడతారు. ఈవెన్ హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయి కూడా సబ్మిసివ్ ఉంది. అలా కాకుండా కొన్ని క్యారెక్టర్లు చాలా ర్యాష్గా విలన్ ఉండి అటాక్ చేసే క్యారెక్టర్ ఉంటాయి. తెలంగాణ శకుంతల ఇటువంటి క్యారెక్టర్లు ఏంటంటే ఇక మేల్తో పోటీపడి మేల్ని కూడా కొట్టేస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు నాకు తెలిసి చాలా హరాస్మెంట్స్ అట్లా అనుభవించి అట్లా ఎలాగైనా జరిగినవి. కానీ మేల్ అటువంటి క్యారెక్టర్ని పార్ట్నర్గా ఊహించుకోడు, ఊహించుకుని మాస్టర్బేట్ చేసుకోవడం. అదే హీరోయిన్ అంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఊహించుకుంటూ ఉంటారు. చాలా కేసులు ఆయనకు వస్తుంటాయి కదా. ఈ సైకలాజికల్లీ అంటే ఈ సెక్షువల్ వీటిల్లో కొంత దాని పర్వర్షన్ అనలేము, కొంత డిస్టర్బెన్స్లో ఉన్న వాళ్ళు వరుస కాని వాళ్ళని కూడా ఊహించుకుంటారు. సెక్షువల్ అబ్యూజ్ థాట్ మదర్ సిస్టర్, దట్ ఈజ్ ఓసిడి డిఫరెంట్. ఇది కూడా ఓసిడి డిఫరెంట్ టైప్. ఈ ఊహించుకునేటప్పుడు అంటే అదర్ దాన్ తన లైఫ్ పార్ట్నర్ ఊహించుకునేటప్పుడు మోర్ సబ్మిసివ్గా ఉండేటువంటి క్యారెక్టర్ని ఊహించుకుంటారు. ఇన్నోసెంట్ అంటే ఆ చుట్టాల్లో వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే ఎక్కువ సబ్మిసివ్గా ఉంటారో వాళ్ళని మేల్ ఊహించుకుంటూ ఉంటారు. ఒకసారి వాళ్ళని ట్రై కూడా చేస్తూ ఉంటారు. అక్కడ కూడా సేఫ్ కదా, అమ్మాయి బయటకు చెప్పాలని, అక్కడ కూడా సేఫ్. అలా ఉంటుంది. దీని కౌంటర్గా ఫీమేల్ ఏంటంటే తను గెలవాలి, లేదంటే అవతల వాళ్ళు అమ్మాయి బలవంతురాలని చెప్పాలి అతనికి, అతను నమ్మాలి.
ఎవరీ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్ అంటారు. నాట్ ఓన్లీ ఈ కాంటెక్స్టే కాదు, ఎవరీ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్. ఆ వార్లో ఎవరు ఎమోషన్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు. ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఒక ఆట తీసుకుందాం, క్రికెట్. నేను ఎక్కువ స్కోర్ చేయాలి ఆర్ అతను తక్కువ స్కోర్కి అవుట్ చేయాలి, అంతే కదా. వాలీబాల్ చూసుకున్నా, ఏం చూసుకున్నా నేను ఫస్ట్ గోల్కి రీచ్ అవ్వాలి, లేదంటే అతను నా వెనకాల ఉండాలి, అదే ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ అంతే, నాకు మంచి పార్ట్నర్ దొరకాలి ఆర్ అతనికి మంచి పార్ట్నర్ దొరకకూడదు. దొరకపోయినా ఓకే, సేమ్. అతనికి దొరికి నాకు దొరకకపోతే బాధ, ఎందుకంటే అతను ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి, నాకు లభించట్లేదు అనే బాధతోని, ఈర్ష్యతోని తను ఏం చేస్తాడంటే రకరకాలైనటువంటి పుల్లలు పెట్టడం, వాళ్ళ మైండ్ని మ్యానిపులేట్ చేయడం, ఇటువంటి అన్ని సమాజంలో జరుగుతుంది. నాట్ ఓన్లీ బయట వాళ్ళే కాదు, ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా జరుగుతూ ఉంటాయి. చాలా ఫ్యామిలీలో అక్క చెల్లెల మధ్య పెట్టుకోవటం, ఇవన్నీ ఎక్కువ వారు అక్క చెల్లెల మధ్యలో చాలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ జలసీ ఏంటంటే సెక్యూరిటీ కోసం జలసీ, సెక్యూరిటీ కోసం పడేటువంటి పోటీ. అక్కడ సెక్యూరిటీ కోసం ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్, ఓడిపోయి విన్ అవ్వాలి. అక్కడ నేను అమాయకురాల్ని అని గెలవాలి, నచ్చాలి. ఇప్పుడు ఆ సినిమా ఉంటుంది, ఎవరు మన రజనీకాంత్, నరసింహ అని ఉంటుంది. అందులో రమ్యకృష్ణ, నేను సినిమా చూడను కానీ ఆ సీన్లు అక్కడెక్కడ వస్తాయి కదా, స్టోరీలో తెలుస్తుంది. రమ్యకృష్ణ, సౌందర్య, హార్ష్ క్యారెక్టర్. ఇప్పుడు అతను హీరో ఎవరిని ఇష్టపడ్డాడు అంటే ఆ సబ్మిసివ్ ఉండే సౌందర్యాన్ని ఇష్టపడ్డాడు, రైట్. ఈ హార్ష్ క్యారెక్టర్ బలమైంది, ఆర్థికంగా శక్తివంతమైంది, పొగరు ఉంది, ఇవన్నీ ఉంది. వెరీ రేర్లీ పొగరబోతు అమ్మాయిని నేను లొంగ తీసుకోవాలి, ఇవన్నీ క్రేజీగా మనిషి యొక్క దీంట్లోంచి వచ్చినాయి తప్ప వెరీ రేర్లీ ఉంటుంది. ఒకవేళ పొగరబోతు అమ్మాయిని లొంగ తీసుకోవాలని కాన్సెప్ట్ ఉన్న అతను కూడా సబ్మిసివ్ ఉన్న అమ్మాయి పొగరబోతు అమ్మాయి అంటే లైఫ్ పార్ట్నర్గా సబ్మిసివ్ ఉన్న అమ్మాయినే చూస్ చేసుకుంటాడు. సో అలాగే మనకి చూసినట్లయితే శ్రీకృష్ణ తులాభారం అని ఉంటుంది, చిన్నప్పుడు మేము చూసాం, బ్లాక్ అండ్ వైట్ సినిమా. ఎన్టీ రామారావు, జమున ఎవరో ఉంటారు అప్పుడే. కృష్ణుడిని ఆవిడ ఏం చేస్తుంటే వేలం పాట పెడుతుంది, సత్యభామ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం పొగరుగా బలమైనటువంటి అమ్మాయి. వేలం పాట పెడితే ఎంత బంగారం వేసినా ఆయన లొంగడు, ఇక మొత్తం ఆయన అమ్మకాన్ని పెట్టేస్తాడు. ఎవరు మన నారదుడు, భలే మంచి చౌక బేరం అని చెప్పి అమ్మకాన్ని పెట్టేసి అంత లాస్ట్కి రుక్మిణీదేవి ఏం చేస్తుందంటే తను ఒక భక్తితో తెచ్చి ఒక తులసి దళం వేస్తే అప్పుడు కృష్ణుడు ఆమెకు లొంగిపోతాడు. ఇక్కడ కూడా సబ్మిషన్ చేశాడు. సో అక్కడ కూడా కృష్ణుడు మళ్ళీ సబ్మిషన్ వేసుకే లొంగిపోయాడు. కాబట్టి ఫీమేల్కి పోటీ, ఓడిపోయి గెలవాల్సినటువంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు రకరకాలుగా ట్రై చేస్తూ బయటపడిపోతూ ఉంటారు. దాంతోపాటు మేల్ తీసుకున్నట్లయితే మేల్ తనకు దొరకాలి, వేరే వాడికి దొరకకూడదు. కాబట్టి తనకు దొరకనటువంటి వేరే వాడికి దొరికినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వేస్ట్, తప్పు అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే ఏంటి, వేరే వాడి మీద ఇతను గెలుస్తాడు. అంటే పబ్లిక్లో వాళ్ళని ఎప్పుడైతే మేనేజ్ చేసి మాట్లాడుతుంటారో పబ్లిక్ వాళ్ళని, అప్పుడు సాటిస్ఫై అవుతారు. చాలామంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటూ ఉంటాయి కదా. అతను తన అన్న చనిపోయాడు, వదిన ఉంది, వదినతో చానాళ్ళు ఫిజికల్ రిలేషన్ ఉంది, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. ఆ అమ్మాయి వీడు కదా. కొంతకాలం తర్వాత ఆవిడకి ఎవరో వేరే అతను ఫ్రెండ్షిప్ కలిగింది, వాళ్ళిద్దరూ దగ్గర అయ్యారు. ఎవరికి తెలియకుండా సీక్రెట్గా ఎక్కడో రిలేషన్లో వాళ్ళు ఫిజికల్గా ఒకటి అవుతున్నారు. ఆ విషయం ఇతను తెలిసింది. తెలిసిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఉండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకుని రోడ్డు మీద జుట్టు పట్టుకుని లాక్కొస్తూ చెప్పుతో కొట్టుకుంటూ అందరి ముందు ఇవి చేసిన తప్పుని అందరికీ ఎస్టాబ్లిష్ చేస్తూ తీసుకొస్తున్నాడు. మరి నిన్నటి దాకా నీతో చేసింది కూడా అదే పని కదా, తనతో చేస్తే ఒప్పు, సేమ్ ఇదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వేరే వాళ్ళతో చెప్తే అప్పుడు అది తప్పు. అదే జరుగుతుంది. తనతో లేదు కాబట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ని చాలా చెడుగా సమాజంలో చూపించాలని చూస్తారు. ఎందుకంటే నువ్వు చూజ్ చేసుకున్నటువంటి వాటర్ శుభ్రమైంది కాదు. తనతో ఉన్నంతసేపు నో ప్రాబ్లం, ఏమన్నా శుభ్రమైంది, ఎలా ఉన్నా శుభ్రమైంది అంటాడు.
తను ఎన్ని తప్పులు చెప్పినా ఓకే. కానీ వేరే వాడితో ఉన్నప్పుడు సమాజం మొత్తానికి పోయి అమ్మాయి చెడిపోయిన అమ్మాయి అంటే ఏమవుతుంది, వేరే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ కారు, అందుకోసమే చేస్తారు. అందుకోసమని ఆమెను బ్లేమ్ చేసేసి వదిలేస్తే వేరే వాళ్ళు అట్రాక్ట్ కారు, ఎప్పుడైనా తనకు కూడా ఉపయోగపడుతుంది అనేటువంటి లోపల ఉన్న ఉద్దేశం వలన ఆ అమ్మాయిని డ్యామేజ్ చేయాలని చూస్తారు. అబ్బాయిని కూడా చేస్తారు, బట్ అబ్బాయి కంటే కూడా అమ్మాయిని ఎక్కువ డ్యామేజ్ చేస్తారు. అంటే అబ్బాయిలకి అలాంటి మానసిక పరమైనటువంటి ఒక టెంప్టేషన్ ఉండదు కదా సార్. మొగాడు ఎలా ఉన్నా నడుస్తుందని ఒక అది ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే స్త్రీని సామాజికంగా ఒక ఆస్తి కింద భావించడం మొదలైంది. తన ప్రాపర్టీ, స్త్రీ తన భార్య తన ప్రాపర్టీ, తన తల్లి కూడా తన ప్రాపర్టీ, తన సిస్టర్ తన ప్రాపర్టీ, తన డాటర్ తన ప్రాపర్టీ. కాబట్టి ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీని కోల్పోయినట్టుగా ఫీలింగ్ వస్తుంది, ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది. చూసినట్లయితే మనం మిర్యాలగూడ కేసు చూసినట్లయితే మన మారుతీరావు అంటే అమ్మాయి ప్రణయ్, ఆ అమ్మాయి పేరు ఏదో ఉంటుంది, అమ్మాయి పేరు మర్చిపోయాను. ఈ కేసులో చూసినట్లయితే ప్రణయ్ దళిత్ కుటుంబానికి చెందినవాడు, మారుతీరావు అతని కూతురు వాళ్ళు వైశ్యాస్ కుటుంబానికి అగ్రకులానికి చెందిన వాళ్ళు. సామాజికంగా అగ్రకులం అంటే అలా ట్రీట్ చేయబడుతుంది కులాల అప్పట్లో. ఇప్పుడు ఆ ప్రణయ్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం మారుతీరావుని చాలా తీవ్రంగా మానసికంగా ఇబ్బంది పెట్టింది, ఓడిపోయిన భావన ఏర్పరిచింది. కారణం తన ప్రాపర్టీని అతను తీసుకుపోయాడు. సొసైటీలో ఒక ఆడపిల్ల వేరే వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, తనకు సంబంధించిన తన భార్య అవసరం లేదు, తన పార్ట్నర్ అవసరం లేదు, ఎవరైనా తనకు చెందిన ఫీమేల్ వేరే మేల్తో వెళ్ళిపోవటం తన ఓటమి. అంటే సొసైటీలో ఒక మార్క్ అది ఏర్పడుతుంది. సో తన చెల్లి వేరే వాళ్ళని ప్రేమిస్తే వెళ్ళి వాడిని కొట్టేస్తాడు, తట్టుకోలేడు, ఎందుకంటే తనకు ఓటమి. అఫ్కోర్స్ చెల్లితోని సెక్షువల్ రిలేషన్ ఇవేం సెక్షువల్ జెలస్ ఉండకపోవచ్చు, స్టిల్ తన ప్రాపర్టీ తను చెప్పినట్టు చేసుకోవాలి, అప్పుడు ఈగో సాటిస్ఫై అవుతుంది. ప్రతి ఒక్కరు అదే అంటారు సార్. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే ఎంతోమంది ఏమనుకుంటారు అనే పాయింట్ ఒకటి ఫస్ట్. అదే ఒక అగ్రకులానికి చెందిన అబ్బాయి దళిత్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొస్తే వాళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయగలుగుతారు. తర్వాత ఏదో తంపులు పెట్టి అమ్మాయిని ఎలగొట్టి చూపించవచ్చు తప్ప ఇలా వాళ్ళ లైఫ్లో రిస్క్ పడేలాగా ఓడిపోయిన ఫీలింగ్తో అటాక్ చేయడం అయితే చేయరు. ఎందుకు ఇక్కడ ప్రాపర్టీ పోలే, గెలుచుకుని వచ్చాడు అమ్మాయి, గెలుచుకుని వచ్చాడు. అలాగే లోయర్ క్యాస్ట్ వాళ్ళు అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు వీళ్ళు కూడా గెలుచుకొచ్చాడనే భావన ఉంటుంది. మా రిలేటివ్స్లో ఎక్కువ ఏం చదువుకోలేదు, వాళ్ళ సిస్టర్ అక్క ఉంది, అక్క పెళ్ళి కూడా కాలేదు, తండ్రి లేడు, ఇతను ఎవరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని లేపుకొస్తాను ఏదో ప్లాన్ చేస్తున్నాను. మదర్ చాలా ప్రౌడ్లీ అతనికి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే తనకి కొడుకు విన్ అవుతున్నాడు. అకాడమిక్స్లో విన్ కాకపోయినా, ఫైనాన్షియల్లో విన్ కాకపోయినా, సోషల్లో విన్ కాలేకపోయినా ఇక్కడ విన్ అవుతున్నాడు అనే భావన ఆమెలో ఉంది. అంటే మేల్ డామినేటెడ్ సొసైటీ, మేల్ డామినేషన్ యాటిట్యూడ్ అది నాట్ ఓన్లీ మేల్, ఫీమేల్లో కూడా ఉంటుంది. అందుకని అదే తన కూతురు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటే తను ప్రౌడ్గా ఫీల్ అయ్యి వెళ్ళు అని పంపించదు. ఎందుకు? అక్కడ ఓటమి ఒప్పుకోరు. అంటే దీంట్లో కొన్ని కారణాలు ఉండొచ్చు సార్. ఏంటంటే కొడుకు ఒక అమ్మాయిని తీసుకొస్తుండు అంటే అమ్మాయి ఇష్టపడి తనతో వస్తుంది అంటే అమ్మాయి వాడిని సెక్యూర్ అంటే ప్రేమ చూపించడం కానీ మానసికంగా వాడిని బాగా చూసుకోగలదు అని ఒక సంతోషం ఏర్పడవచ్చు. తన కూతురు కూడా వెళ్ళిపోతుంది అంటే వాడి గురించి వీళ్ళకి తెలియదు కాబట్టి అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో అనే ఆలోచన అయ్యి ఉండొచ్చు, ఇన్సెక్యూరిటీ ఫీల్ కావచ్చు. అయితే ఇప్పుడు తనకి ఏమవుతుందంటే తన కొడుకు వేరే అమ్మాయిని వేరే అమ్మాయి ప్రేమించాడు అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తన కూతురు వేరే అబ్బాయి ప్రేమిస్తున్నాడు అంటే థ్రెట్ లాగా ఫీల్ అవుతుంది. థ్రెట్ కూడా ఉండొచ్చు కాదంటే, కానీ థ్రెట్ లాగా ఎందుకు ఫీల్ అవుతుందంటే ఈ అమ్మాయి ఒక ఆస్తి, ఆ ఆస్తిని కొట్టుకుపోతున్నాడు వాడు, ఇది మెయిన్. అలాగే ఇతను ఆస్తిని తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ జేజేలు కొట్టడం ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి ఈ మేల్ ఫీమేల్లో ఈ తేడా ఉంది. జెలసీలో కూడా ఫీమేల్ జెలసీ పడే దాంట్లో, మేల్ జెలసీ పడే దాంట్లో ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు ఈ కారణాల చేత ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయిలు ఇన్ని రకాల మైనస్లని అనుభవిస్తుంటారు, ఇట్లాంటి మానసిక పరిస్థితులు అనుభవిస్తూ ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళు అలా మైనస్ అయిపోయి మగాళ్ళు ప్రతి విషయంలో బలంగా
ఏ ఉన్నా లేకున్నా ఒక మెంటల్గా ఒక మంచి సెక్యూరిటీ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అమ్మాయిలను ఎలా డామినేట్ చేస్తూ వస్తున్నారేమో అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పిన కారణం ఒకటేంటి, సెక్షువల్లీ వల్నరబుల్ ఉండి రీప్రొడక్షన్ కాంటెక్స్లో ప్రెగ్నెంట్ అవుతారు, అది ఒకటైతే. రెండోది, ఫీమేల్ శరీరము మేల్ శరీరంలా కాదు. మేల్ శరీరం అట్లాగే ఉంటుంది, ఎక్కువ మార్పులు ఉండవు. కానీ ఫీమేల్కి ప్రతి నెల పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్కి కొన్ని రోజుల ముందు నుంచే మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ టైంలో చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత ప్రెగ్నెంట్ అయినప్పుడు రకరకాల సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, రకరకాల కెమికల్స్ బాడీలో రిలీజ్ అవుతాయి. అవన్నీ పూర్తిగా మనకు తెలియదు, ఇంకా సైంటిఫిక్గా చాలా తెలిసింది చాలా తక్కువ. ప్రెగ్నెంట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే కెమికల్స్ అమ్మాయిని చాలా సైకలాజికల్ డిస్టర్బ్ చేస్తాయి. తర్వాత డెలివరీ తర్వాత డిప్రెషన్ ఛాన్సెస్ ఉంటాయి. మేల్ కిడ్నీ కన్నా తర్వాత మోర్ డిప్రెషన్ ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మెనోపాజ్కి ఎంటర్ అవడానికి కొన్ని సంవత్సరాల ముందు నుంచే చాలా ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, మూడ్ స్వింగ్స్ ఉంటాయి. మెనోపాజ్కి ఎంటర్ అయిన తర్వాత కూడా చాలా బయలాజికల్లీ, సైకలాజికల్లీ చేంజెస్ వస్తాయి. అలాగే సర్జికల్ మెనోపాజ్, యూట్రస్ తీసేస్తూ ఉంటారు, ఓవరీస్ తీసేస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోయి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఆ తర్వాత IUI, IVF మెథడ్ ద్వారా పిల్లల్ని కనేటప్పుడు మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవడం కోసం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్ చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. అలాగే వచ్చేసి వీళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ జరుగుతుంటే పీరియడ్స్ టైంలో రకరకాల హార్మోనల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు గైనకాలజిస్టులు. అవి కూడా వాళ్ళని మానసికంగా చాలా ఇబ్బంది పెడతాయి. ఇలా బయలాజికల్ ఫ్యాక్టర్ చాలా బలంగా మన యొక్క మనసుని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇన్ని రకాల అంశాలు ఫీమేల్ని ఈ సైకలాజికల్లీ డిస్టర్బ్ చేస్తూ ఉండటం వలన మేల్తో కంపేర్ చేసినప్పుడు ఫీమేల్ సైకలాజికల్లీ వల్నరబుల్ ఉండటం అనేది సహజం కనిపించిపోతూ ఉంటుంది. ఈ అహంకారం అనేది కూడా మగవాడిలో ఎక్కువ ఉండడానికి కారణం అది. అవేం లేవు కదా, తనకు పీరియడ్స్ లేవు, ప్రెగ్నెన్సీ లేదు, డెలివరీ లేదు, IVF లేదు, IUI లేదు, ఏం లేదు, అన్ని తను అదే ఉంటాడు. కాబట్టి ఈ అమ్మాయి ఇన్ని రకాల శారీరకంగా కూడా బలహీనులు అని శారీరకంగా అంటే కొన్ని కాంటెక్స్ట్లో బలహీనలు, ఇంకో కాంటెక్స్ట్లో సపోజ్ బిడ్డను కనటం, ద పెయిన్ మేల్ భరించలేడు, మేల్ భరించలేడు. సో ఫీమేల్ పెయిన్ ఎక్కువ భరించగలుగుతుంది శారీరకంగా, బట్ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది. యావరేజ్ సైజ్ మేల్ యావరేజ్ కంటే ఫీమేల్ యావరేజ్ సైజ్ తక్కువ ఉంటుంది. దానివల్ల బరువైన పనులు చేయాలి అన్నప్పుడు సహజంగా మేల్ ఎక్కువ చేయగలుగుతాడు, కండర వ్యవస్థ పెద్దగా ఉంటుంది కాబట్టి. ఇలాంటి సిచ్యువేషన్లో మేల్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళు అలా సబ్మిసివ్గా ఉండాలి. మగాడిలో పెరిగేటువంటి అహంకారాన్ని నేను అంటున్నా, అది కూడా ఒకందుకు కొంతమందిని డెవలప్ చేస్తుంది, కొంతమందిని లైఫ్ కూడా నాశనం చేస్తుంది. దాన్ని వాడుకునే విధానం ఇట్లా వల్నరబుల్గా ఉన్నప్పుడు ఫీమేల్ మేల్ మీద డిపెండెన్సీ పెంచుకుంటుంటుంది. అదే కారణం. సహజంగా ఫీమేల్ ఇండిపెండెంట్ అయితే ఒకటేనే లాభం ఉంది. ఎంత డిపెండ్ అయితే మేల్ అంతా ఆమెని డామినేట్ చేస్తూనే ఉంటాడు. కానీ వాళ్ళకి తెలియక పాపం డిపెండ్ అవుతూ ఉంటారు. మొదట తండ్రి మీద డిపెండ్ అవుతారు. ఫస్ట్ తండ్రి కనుక ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తే అది సాటిస్ఫై అయినప్పుడు కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత తన మేల్ సిబ్లింగ్స్ మీద, బ్రదర్, అన్న, తమ్ముడు, వీళ్ళ మీద, సహజంగా అన్న మీద ఉంటుంది. అన్న సపోర్ట్ కూడా ఉంది, ఎమోషనల్ సపోర్ట్ ఉందనుకోండి, కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఆ తర్వాత తన లైఫ్ పార్ట్నర్, అది బాయ్ ఫ్రెండ్ కానీ హస్బెండ్ కానీ, అక్కడ కూడా లభిస్తే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత కొడుకు, సన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫాదర్ మీద దొరకపోతే బ్రదర్ మీద ప్రెషర్ పెరుగుతుంది. బ్రదర్ కూడా లేకపోతే పార్ట్నర్ మీద ప్రెషర్ పెరుగుతుంది. పార్ట్నర్ కూడా దుర్మార్గుడై టార్చర్ పెడితే కొడుకు మీద అవుతుంది. ఈ క్రమంలో అత్తాకోడళ్ళు, అత్తగారు తన కొడుకు మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. కోడలు కొత్తగా వచ్చింది, ఆమె వచ్చి అతని కొడుకు ప్రేమను పట్టుకుపోతుంది, వాళ్ళ మధ్య సెక్స్ ఉంటుంది, రొమాంటిక్ బాండ్, కాబట్టి తొందరగా తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఆ ఇన్సెక్యూరిటీతో అత్తగారు కోడల్లో నెగిటివ్ తెలియకుండా వెతుకుతూ ఉంటుంది. అలాగే వదిన ఆడపడుచుల మధ్య, ఆడపడుచు తన అన్న ప్రేమను కోరుకుంటుంది, ఈ అమ్మాయి వచ్చి కొత్తగా పడిపోతుంది. ఆ ఇన్సెక్యూరిటీతో వారిద్దరి మధ్య ఎప్పుడు కొట్లాటే ఉంది. ఈ భూమి మీద ఏ దేశంలో చూసినా, ఏ జాతి వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా సరే. సో అత్త కోడల మధ్య, ఆడపడుచు వదినల మధ్య ఈ విధమైనటువంటి కొట్లాట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కారణం ఏంటంటే ఇద్దరు ఒకే సోర్స్ మీద సెక్యూరిటీ కోసం డిపెండ్ అయ్యారు.
అక్కడ ప్రతి దగ్గర రొమాంటిక్ బాండ్ అవసరం లేదు. బట్ మేల్ తనకి సెక్యూరిటీ అనమాట. ఎప్పుడైతే తన ఒక తల్లికి ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ కోడళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టదు ఆమె, పడదు, ఎందుకంటే డైల్యూట్ అవుతుంది. అలాగే ఒక చెల్లికి 4 అన్నల మీద ఉన్నారనుకోండి, ఆ వదిళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ ఉండదు. అంటే ఈ రకం కవర్ అయిపోతుంటుంది వాళ్ళకి, డైల్యూట్ అవుతుంది. ఒకడు కాకపోతే ఒకడు ఉన్నాడు, ఆ తల్లికి కూడా నువ్వు రాకపోతే ఏంటి, వాడు వచ్చి నన్ను తీసుకెళ్ళి అలాగూ ఒకటి ఆప్షన్ ఉండాలి. ఆప్షన్ ఉంటే దాన్ని అప్పుడు మాత్రం తగ్గదు. ఎప్పుడైతే ఒక్కడే కొడుకు, తండ్రి లేడు, తల్లి ఉంది, అండ్ ఆమెకు అన్నదమ్ములు లేరు, ఆమెకు ఎక్కడ సెక్యూరిటీ దొరకట్లేదు అనుకోండి, ఆ కోడలికి నరకం ఉంటుంది, బాగా ఇబ్బంది ఉంటుంది. ఒక్కడే కొడుకు. ఒక కేసులో ఒక అమ్మాయికి వాళ్ళిద్దరు కొట్లాడేసుకుంటున్నారు, బాగా కొట్టుకుంటున్నారు, ఫిజికల్గా రక్తం కారేలా కొట్టుకుంటున్నారు. ఇద్దరికి యాంగర్ మేనేజ్మెంట్ అవసరము. స్టిల్ ఏంటి అని అంటే ఆ ఎనలైజ్ చేసినప్పుడు ఆ అబ్బాయికి 5 అక్కలు అండ్ తల్లి, తండ్రి లేడు, తల్లికి ఒకటే కొడుకు, తల్లి మొత్తం ఇతని మీద డిపెండ్ అవుతుంది. ఆ 5 అక్కలు ఇతని మీద డిపెండ్ అవుతారు. మొత్తం 6 ఆడపడుచులు ఉన్నట్టు. ఈ 6 కోసం ఎప్పుడోకప్పుడు అతను వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. ఈమెను ఏదో ఒకటి తప్పు పడుతూనే ఉంటారు. పెళ్ళికి వెళ్తే ఇటువంటి డ్రెస్ వేసుకున్నావేంటి, ఈ కలర్ వేసుకున్నావేంటి, ఈ బార్డర్ వేసుకున్నావేంటి, మధ్య పాపిడి ఎందుకు తీసావు, పక్క పాపిడి తీయొచ్చు కదా, పాపిడిలో బొట్టు ఎందుకు పెట్టలేదు, పెడితే పెట్టావు, అంత పెద్దది ఎందుకు పెట్టావు, చావుకి వెళ్తున్నప్పుడు ఇట్లాంటిది ఎందుకు వచ్చావు, ఇలా రకరకాలుగా అంటే ఆమె మీద రొమాన్స్ అనేది ఉండదు కానీ అఫెక్షన్ అనేది ఉంటుంది అంతే. ఆ జెలసీలో ఏంటంటే ఆమెను కంట్రోల్ చేయాలి. బికాజ్ ఆమె నా కాంపిటేటర్ కదా, నా కాంపిటేటర్ ఎప్పుడు నా కంట్రోల్లో ఉన్నాడు అనుకోండి, నా లైఫ్ సేఫ్. నా కాంపిటేటర్ ఏం చేస్తాడంటే ఎప్పుడు నా మీద జెలసీతో పోస్ట్ పెడుతున్నాడు, తమ్ముడు అందుబాటులోకి రావాలి రా. సో నా కాంపిటేటర్ ఎప్పుడు కూడా నన్నే ఫాలో అవుతూ నా మీద ధ్యాస పెడితే అప్పుడు నేను ఈజీగా నా క్లయింట్ల మీద ధ్యాస పెట్టచ్చు. సో కాబట్టి ఆ కాంటెక్స్ట్లో కాంపిటేటర్ని వీక్ చేయటం అనేది చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ ఫీమేల్ మధ్య జెలసీ ఉంటూ ఉంటుంది. ఇప్పుడు వీటి లోపల సొసైటీలో ఉన్నటువంటి ఇదొక పార్ట్ అయితే ఇంకొక పార్ట్ ఉంది. అదేంటంటే ఆకలితో అలమటించేవాళ్ళు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు సార్. ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, ఇలాంటి అసలు పట్టింపు అనేది ఉండదు వాళ్ళకి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది, ఇదే ఆడటం, వాళ్ళ కడుపు నింపుకోవాలని ఒక కాన్సన్ట్రేషన్తోనే ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ఎమోషన్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళ లైఫ్ అలా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఈ అన్ని రకాల సౌకర్యాలు ఉండి ఫుడ్కి ఎలాంటి కుదవ లేనటువంటి ఈ వర్గం, అంటే డివైడ్ చేస్తున్నాను ఏంటంటే, ఈ పార్ట్ ఉండేటువంటి మనుషులు ఏంటంటే ఈ మైండ్కు పని లేక, ఆకలి బాధ అనేది ఉండదు కాబట్టి మైండ్కి పని లేక వాళ్ళు మైండ్ ఖాళీగా ఉండి ఇలాంటి ఎమోషనల్స్కి లొంగిపోవడం, ఇలాంటి మైండ్ ఖాళీగా ఉండడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్కి అందుబాటులో ఉండడం, ఇలాంటి జరగడం వల్ల ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఇంకోటి, ఆకలితో ఉన్న వాళ్ళు ఎక్కువ ఆలోచనలు ఏముంటాయి బ్రెయిన్ ఖాళీగా ఉండదు. అప్పుడు ఏంటంటే కడుపు ఎలా నింపుకోవాలని ఒక కాన్సెప్ట్లో వెళ్ళిపోతుంటారు. వాళ్ళ బ్రెయిన్ అలాంటి ఆలోచనల మీద ఉంటుంది. ఆహారము కడుపు నింపుకోవడం, ఇదే కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. వీళ్ళకు ఆకలి అనేది ఉండదు కాబట్టి వీళ్ళు అన్ని రకాల అనుభవిస్తుంటారు కాబట్టి వీళ్ళ బ్రెయిన్ ఖాళీగా ఉంటుంది. వాళ్ళకు ఒక రకమైనటువంటి ప్రెజర్ ఉండదు బ్రెయిన్లో. కడుపు నింపుకుంటారు, ఆకలి ఉండదు, ఖాళీగా ఉంటారు కాబట్టి బ్రెయిన్ అనేది ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేస్తుందేమో అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ సైకాలజిస్ట్గా నేను కాస్ట్లీ సైకాలజిస్ట్ని, ఎక్కువ ఛార్జ్ చేస్తాను, తక్కువ సెషన్లో అవుతుంది, ఎక్కువ ఛార్జ్ చేస్తాను, చాలా కాంప్లికేటెడ్ వాటిని కూడా నేను డీల్ చేస్తూ ఉంటాను. చాలామంది అడుగుతారు, అంటే ఈ ఛార్జ్ కూడా ఎలా ఉంటుందంటే డిమాండ్ బట్టి పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఛార్జ్ చేసినప్పుడు నాకు తక్కువ సెషన్లు అవుతాయి, అల్టిమేట్గా వాళ్ళకి అంతే డబ్బు అవుతూ ఉంటుంది. చాలామంది అడుగుతారు, మీరు ఇంత ఛార్జ్ చేస్తున్నారు కదా, మరి పేదవాళ్ళ సంగతి ఏంటి అంటారు. ఒకటి,
పేదవాళ్ళకి అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందంటే నాకు వీలైనంత వరకు ఇస్తాను. నేనేమి ప్రభుత్వం తరపు నుంచి రాలేదు కదా, నేను ప్రైవేట్ వ్యక్తి. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, మరి నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అంటే, పేదవాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది కన్ఫర్మ్. అది చాలామంది మరి మా దగ్గర డబ్బు లేదండి, డబ్బు లేనప్పుడు నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఎలా ఉంది? కార్ పట్టుకుని ఫోటో పెడతాడు స్మార్ట్ ఫోన్తో, ఐఫోన్ కనిపిస్తూ ఉంటుంది, ఆ ఫోటోలు పెడతాడు. నా దగ్గర డబ్బులు వేస్తారు, డబ్బు ఉంది నీకు ఇవ్వట్లేదు మీ పేరెంట్స్ కావచ్చు, లేదా డబ్బు ఉంది నీకు ప్రయారిటీ ఇది కాకపోవచ్చు. ఒక అతను ఉంటాడు, కూలికి వెళ్తాడు, రోజు కూలికి వెళ్తాడు, రోజుకి 700 ఎంతో వస్తాయి. అవన్నీ దాచుకొని 5,000 అయింది. అప్పుడు 5,000 నేను ఛార్జ్ చేసేటప్పుడు 5,000 అయిన తర్వాత నాకు కట్టి కౌన్సిలింగ్కి వచ్చాను. అంతకంటే పేదవాళ్ళు ఎవరు ఉంటారు? అన్నీ ఉంటాయి, డబ్బు ఉంటుంది, అమెరికా నుంచి వస్తారు, తగ్గించరా అండి అని అడుగుతారు. ఇప్పుడు నేను ఒక 500 తగ్గిస్తే ఏమవుతుంది? మహా అయితే 5,000 దాచుకుంటారు. ఆ 5,000తో ఏం కట్టగలుగుతారు? కానీ ఒక 500 తగ్గించి 4 సెషన్లు ఎక్కువ పెడితే 20,000 లాగేయచ్చు కదా. అలా వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ళు కాదు. పేదవాళ్ళకి ఎందుకు మానసిక సమస్యలు ఉండవు అంటే, మాస్లో అనేటువంటి సైంటిస్ట్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సైకాలజిస్ట్. అతను ఒక పిరమిడ్ షేప్లో చెప్పాడు. ఆ పిరమిడ్లో ఫస్ట్ లైన్లో ఉండేది బేసిక్ నీడ్స్. బేసిక్ నీడ్స్లో ఏముంటుందంటే ఫుడ్, ఆక్సిజన్, వాటర్, సెక్స్ అండ్ నిద్ర, బేసిక్ నీడ్స్, కాలకృత్యాలు తెచ్చుకోవటం, ఇటువంటి అన్ని బేసిక్ నీడ్స్. ఇవి తీరే వరకు మనిషి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేడు. నెక్స్ట్ లెవెల్ ఏంటి అని అంటే, బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత, అంటే తిండే దొరకనవాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడు. బేసిక్ నీడ్స్ అయిపోయిన తర్వాత ఉండే లెవెల్ ఏంటంటే సెక్యూరిటీ నీడ్స్. అంటే రేపటికి కొంత తిండి, షెల్టర్, బట్టలు, ఇటువంటివన్నీ ఫిజికల్గా తనకి సెక్యూరిటీ. తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా తనకి పడిపోకుండా ఉండేటువంటి ఒక ఇల్లు, అదొక సెక్యూరిటీ. ఇటువంటి సెక్యూరిటీ నీడ్స్. సెక్యూరిటీ నీడ్స్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనిషి ఎమోషనల్ నీడ్స్కి వస్తాడు. లగ్జరియస్ లైఫ్. లగ్జరీ కాదు, ఎమోషన్స్. అంటే లవ్ అండ్ ఎఫెక్షన్. నాకు ఒకరు కావాలి, ఒకరు నన్ను ప్రేమించాలి, నా యొక్క కష్టాన్ని ఒకరు గుర్తించాలి, ఇటువంటి ఎమోషనల్ నీడ్స్. ఎమోషనల్ నీడ్స్ తీరిన తర్వాత దెన్ ఎస్టీమ్ నీడ్స్కి వస్తారు. ఎస్టీమ్ నీడ్స్ అంటే కీర్తి ప్రతిష్టలు, నేను గొప్పవాడిని, నేను రేర్ పీస్ అనేటువంటి అతనికి ఒక కీర్తి కావాలి. అది తీరిన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. ఇక అది అల్టిమేట్, ఇక్కడ అన్నీ వేస్ట్ అని అర్థమవుతుంది అప్పటికి. ఈ క్రమంలో మానసిక సమస్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, మొదటి 2 తర్వాత ఎమోషనల్ నీడ్స్, లవ్ అండ్ ఎఫెక్షన్ మొదలైన తర్వాత అక్కడ మాత్రమే మానసిక సమస్యలు వస్తాయి. అంటే స్కిజోఫ్రెనియా లాంటివి, న్యూరో సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావచ్చు, ఈవెన్ బెగర్స్కైనా రావచ్చు. అది చెప్పట్లేదు నేను. మలేరియా వచ్చింది అనుకోండి, డబ్బుతో సంబంధం లేదు. ప్యూర్లీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఓసిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇటువంటివన్నీ కూడా కేవలం మధ్యతరగతి నుంచి మొదలవుతాయి. అది కూడా 16 years తర్వాత ఎక్కువగా ఇన్ జనరల్. చిన్నపిల్లలకు మానసిక సమస్యలు ఉండవు. 9 years అతను డిప్రెషన్లో ఉన్నాడని ఎవరు తీసుకొచ్చినా అది అబద్ధం అని పేరెంట్స్ వాళ్ళు అట్లా అయి ఉంటాయి. ఉండదు. 16 years, కొంతమంది 14, 15 అప్పుడు స్టార్ట్ అవ్వచ్చు. 16 తర్వాత ఇవి పెరుగుతూ ఉంటాయి. మనం ఫస్ట్ టైం స్ట్రెస్ అనుభవించింది ఎప్పుడు 9th, 10th క్లాస్లోనే కదా, అక్కడి నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి తీరని వాళ్ళకి అంత తీరిక ఉండదు. మీరు చెప్పినట్టుగా ఆహారం దొరకని వారికి అంత తీరిక ఉండదు. లాంగ్ బ్యాక్ నా దగ్గర పనిచేసే సర్వెంట్ ఒక అమ్మాయి, భర్త చనిపోయాడు, తనకు ఒక కొడుకున్నాడు, వాడేమో తాగి తిరుగుతూ ఉంటాడు, ఒక కూతురు ఉంది, కూతురు పెళ్లి చేయాలి, ఇంకొక కొడుకు వికలాంగుడు ఉన్నాడు. నేను అనుకున్న భర్త చనిపోయాడు, ఈమె ఎంత డిప్రెషన్లో వెళ్ళిపోతుంది అనుకున్నా. ఆ ఏదో కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పనికి వచ్చే చక్కగా పని చేసేసుకుంటున్నాను, ఏం డిప్రెషన్ లేదు. అదే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయికి భర్త చనిపోతే చాలా కాలం అందులో ఉంటుంది. ఒక బాయ్ ఫ్రెండ్ మోసం చేసిన చాలా కాలం బాధలో ఉంటుంది. ఎందుకు అంటే వీళ్ళు ఈ స్టేజ్లో ఉన్నారు. ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే, థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మానసిక సమస్యలు వస్తాయి తప్ప, మనకి కడుపు కాలుతూ ఉంటే, లేదంటే భూకంపం వస్తే, బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు నేర్చుకుంటూ కూర్చోదు అమ్మాయి, పరిగెడుతూ ఉంటుంది కదా. కడుపు కాలినప్పుడు అది ఉండదు. అయితే అక్కడికి వెళ్ళి వీళ్ళు ఉపవాసం ఉంచితే కాదు,
యాక్చువల్ సిచ్యువేషన్ అది ఉండాలి. సిచ్యువేషన్ ఇప్పుడు బాగా మానసిక సమస్య ఉన్న వాళ్ళు పేదవాళ్ళు చేసేస్తే పోదు. పేదరికంలోనే ఉన్న వాళ్ళకి రాదంటున్నాను. ఎక్కువ వాళ్ళ బ్రెయిన్ ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటి అంటే ఫుడ్, దాని మీద ఫోకస్ ఉంటుంది. ఫుడ్ లేకపోతే ఇక సర్వైవల్ ఉండదు. అందుకని చెప్పి ఫుడ్, వాటర్, ఆక్సిజన్ అందట్లేదు అనుకోండి, ఇక సైకలాజికల్ ఈగోలు ఏమి ఉండవు. ఇప్పుడు నేను కరోనాతో ఉన్నప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంటే డబ్బు ఉన్నోళ్ళు లేని వాళ్ళు అందరూ గాంధీ హాస్పిటల్ ఉంటుంది. ఆక్సిజన్కి ఇక పేదరికం అది లేదు కదా. పక్కనే సైకిల్ మెకానిక్ ఉంటాడు, ఇటు పక్క ఇంకెవరు బాగా డబ్బులు ఉన్నాడు గొప్పలు చెప్తూ ఉంటాడు. స్టిల్ అది మాత్రం సేమ్ అవుతుంది. కాబట్టి ఈ ఫిజియలాజికల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, బేసిక్ నీడ్స్ తీరని వాళ్ళకి ఈ జలసీలు, ఈర్ష్య, ద్వేషాలు, అసహ్యాలు, మత విశ్వాసాలు తక్కువ ఉంటాయి. మత విశ్వాసాలు తక్కువ ఉంటాయి. అవి మూఢ విశ్వాసాలు కూడా తక్కువ ఉంటాయి. అలా బ్రెయిన్ ఎక్కువ వాళ్ళని ప్రెజర్ చేసేది ఫుడ్ గురించే, వేరే ఆలోచనలు. బికాస్ ఎవరి బ్రెయిన్ అని అంతే, ఫుడ్ మనకు దొరుకుతుంది, వాళ్ళకి దొరకట్లేదు కాబట్టి రెండో దానికి వెళ్ళారు. అందుకనే కూలి వాళ్ళని ఎవరికైనా కూలికి వెళ్తుంటే, ఈరోజు మంచి రోజు కాదు బాబు, ఈరోజు అష్టమి, రేపు నవమి, రేపటి నుంచి కూలికి వెళ్ళు అంటే ఊరుకోడు, వాళ్ళని చెప్పిపోతాడు. లేదంటే ఇప్పుడు దుర్ముహూర్తం ఉంది, ఒక గంటకి వెళ్ళు అంటే ఆగడు, వెళ్ళిపోతాడు. ఎందుకు? తనకు అది ముఖ్యం. నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, నేను పని చేస్తా, వస్తే చాలు అని పని చేస్తూనే ఉంటాడు. వాళ్ళ మూడో విశ్వాసాలు ఎక్కువ ఉండవు. రైట్? ఉన్న గుడికి వెళ్ళి ఏదో ఒకసారి వెళ్ళొస్తుంటారేమో తప్ప వాటిని నమ్మేసేసి విశ్వాసాలు ఉంచుకుని అమావాస్య నాడు వెళ్ళొద్దు, మంచి రోజు చెడ్డ రోజు ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. అలా ఫుడ్డే దేవుడు. అవును, అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళకు అదే ముఖ్యం. కాబట్టి పేదరికంలో ఉన్న వాళ్ళకి మానసిక సమస్యలు చెప్తే సైకలాజికల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం లేదు. అలాగే ఈర్ష్య, ద్వేషాలు, సిగ్గు, బిడియాలు కూడా ఎక్కువ ఉండవు. చూడండి, వాళ్ళు ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు, తిట్టేస్తూ ఉంటారు. ఎక్కడైనా వచ్చినప్పుడు హైడ్రా వస్తే తిట్టేస్తూ ఉంటారు. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వరు. ఈవెన్ బాగా రిచ్ పీపుల్కి కూడా వాళ్ళకి అది ఎక్కువ ఉండవు ఈ ఫీలింగ్స్. ఏదో ఒక విధంగా వాళ్ళకి ఉంది, సెక్యూర్ అయిపోయారు వాళ్ళు. ముఖ్యంగా లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, జస్ట్ రిచ్ పీపుల్, వీళ్ళకి ఎక్కువ మానసిక సమస్యలు. హైలీ బాగా ఫిల్తీ రిచ్ వాళ్ళు మానసిక సమస్యలకి, ఎందుకంటే కల్చర్ని తెంచుకుని ఆలోచించగలుగుతారు. ఇప్పుడు మారుతీరావు కూతురు దళిత్ని పెళ్లి చేసుకుంటానికి లేదా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని అంత ఎక్కువ ఆలోచించారు. చిరంజీవి కొడుకు చేసుకున్నాడు, అల్లు అరవింద్ కొడుకు చేసుకున్నాడు, మోహన్ బాబు కొడుకు చేసుకున్నాడు. వీళ్ళందరూ చేసుకుంటున్నారు కదా. వాళ్ళకి ఎందుకు అంత ఫీల్ రావట్లేదు, అంత కోపాలు అవి రావట్లేదు అంటే వాళ్ళు రీచ్ అయిపోయారు. వాళ్ళ కల్చర్ని, మత విశ్వాసాలని, కుల కల్చర్ని, వీటిలన్నీ బ్రేక్ చేసుకోగల సత్తా డబ్బుకు ఉంది. అందుకని రిచ్ పీపుల్కి మధ్య అండ్ బాగా పూర్ పీపుల్కి మానసిక సమస్యలు ఉండే అవకాశం లేదు. చిన్నప్పుడు మా ఫాదర్ అన్నాడు, నాకు ఇది నచ్చదు, ఇది బాగాలేదు, ఆ ఫుడ్ అంటే నాకు ఇష్టం ఉండదు, నాకు ఇలాంటి ఫుడ్డే కావాలి, నాకు ఇట్లా ఉంటేనే తింటా. ఇట్లాంటి అన్నీ ఈ సెక్షన్లోనే వస్తాయి. ఈ ఆకలి అనేది అనుభవించేవాడు, ఆకలి మట్టది ఉండేవాడు అవన్నీ చూడడు. అవును, ఆకలి రిచ్ కదా అంటారు కదా. ఆకలిగా ఉన్నప్పుడు ఏది దొరికితే దాన్ని తినేస్తాం. మనం బాగా ఆకలితో ఉన్నప్పుడు పచ్చదన్నం దొరికిన బ్రహ్మాండంగా తినేస్తాం. అది ఒక నానుడు ఉంది, ఏమీ లేనివాడు ఆనందంగా ఉంటాడు, అన్నీ ఉన్నవాడు ఆనందంగా ఉంటాడు. ఉండటానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళకున్న కండిషన్ సైకలాజికల్లీ వల్నరబుల్ కాదు. వీళ్ళకి అన్నీ ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు, ఏం లేని వాళ్ళకి ఏం అవసరం లేదు. అవును, ఎగ్జాక్ట్లీ. ఈ మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ 90% ఆఫ్ పీపుల్. ఈవెన్ మతాల విశ్వాసాల్లో రెచ్చగొడితే రెచ్చిపోయే మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ. హై క్లాస్ వాళ్ళు ఏమి పట్టించుకోరు, లో క్లాస్ వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ పని చేసుకుంటుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు మతాల్ని, నా మతానికి ప్రమాదం ఉంది, నా కులానికి ప్రమాదం ఉంది, లేకపోతే నా హీరో సినిమా కోసం చేయాలి, ఇట్లా చేసే వాళ్ళందరూ వీళ్ళే ఉంటారు. అంతా మిడిల్ క్లాస్లో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు ఎక్కువ పరువుకు తీసుకుంటారు కాబట్టి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ.